వెయిట్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేయండి. 103 grams, 74 grams, 51 grams అండి. 50 grams-లో 78 grams మాత్రమే. ఇక్కడ నేను ఒక స్కీమ్లో జాయిన్ అయ్యాను అనమాట. 6 months తర్వాత మనం ఏదైనా వస్తువు తీసుకుంటే ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వచ్చానండి. ఇక్కడ నేను ఒక స్కీమ్లో జాయిన్ అయ్యాను అనమాట. సింగిల్ టైం ఇన్స్టాల్మెంట్ టైప్లో మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైనా ఉంటే కనుక మినిమం అయితే ఒక 50,000 స్టార్టింగ్ అమౌంట్ అండి. ఇక ఆ తర్వాత మన ఇష్టం అనమాట. అది మనం బడ్జెట్ని బట్టి మనం ఎంత జమ చేసుకుంటున్నాం అనేది ఇక అది మన చాయిస్. 50,000 జమ చేయొచ్చు అండి. చేస్తే ఆ రోజున్న రేటు ప్రకారం గోల్డ్ అనేది మనకి లాక్ అయిపోతుంది. ఆ రోజు ప్రైస్ లాక్ అవుతుంది. 6 months తర్వాత మనం ఏదైనా వస్తువు తీసుకుంటే దానిలో మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగు కానీ ఏమి ఉండదు అనమాట. సో నేను అలా ఒక స్కీమ్లో జాయిన్ అయ్యానండి. నాదైతే 6 months అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక నెల ఎక్కువే అయిపోయింది. సో వస్తువు తీసుకుందామని వచ్చాను. ఇక నేను వస్తే మీకు కూడా చూపిస్తాను కదా. అందులో ఇప్పుడు ప్రెజెంట్ బ్రైడల్ మేళా నడుస్తుందంటండి. అందులో ఏంటంటే మనకి ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అబౌట్ 25 lakhs పర్చేస్ చేస్తే ఫ్లాట్ 8% తరుగు అంటండి ప్లెయిన్ ఐటెం మీద. నక్షి మీద అయితేనేమో 12% మేకింగ్ ఛార్జెస్కి వస్తుందంట. సో ఇట్లాంటివన్నీ మనకి మంచి ఆఫర్స్. పెద్ద వస్తువులు కొనుక్కునేటప్పుడు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు కలిసి వస్తుంది అనమాట. నాతో పాటు మీరందరూ కూడా ఈ ఆఫర్ అందించాలని చెప్పి వీడియో కూడా చేస్తున్నానండి. నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తాను మీకు. లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం రండి. మామూలుగా పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుందండి. నేను కట్టిన అమౌంట్కి నాకు 63 grams వరకు గోల్డ్ అయితే వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎలాగో బ్రైడల్ ఫెస్ట్ నడుస్తుంది కనుక ఈ జ్యువెలరీ మొత్తం తీపిచ్చి పెట్టాము. చూస్తున్నాం అనమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా అండి, లైట్ వెయిట్లో మనకి ఈ డిజైన్ చాలా బాగుంది. మొత్తం 46 grams అనమాట. ఇదేమో 27 grams-లో ఉందండి. ఇట్లా మీ గ్రామ్స్ అయితే మెన్షన్ చేయగలుగుతా కానీ ప్రైస్లు అన్నీ క్యాలిక్యులేట్ చేయలేము కదా. మీరు నచ్చిన మోడల్ ఏదైనా ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదేంటంటే అండి మనకి ఇట్లా ఉంది కదా, దీన్ని మనం 3 రకాలుగా వేసుకోవచ్చు. డిటాచబుల్ అనమాట. ఇది తీసేసి ఇక్కడ పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది. దీన్ని జడబెళ్ళి కింద వాడుకోవచ్చు. ఓన్లీ ఇది పెట్టుకుంటేనేమో చోకర్ లాగా ఉంటుంది. అదే కంటి ప్యాటర్న్ వస్తుంది అనమాట. అలా చాలా బాగుందండి. మొత్తం వేసుకుంటేనేమో మినీ హారం లాగా వస్తుంది. ఇవి మనకి జడావు కుందన్స్ అండి. సో ఇట్లా మన పన్నా జ్యువెలర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవాలంటే చాలా బాగుంటుందండి. మధ్యలో వెంకన్న స్వామి వచ్చారు. మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్స్ అండి ఇవైతే మాత్రం. ఇంతకుముందు కాసుల పేర్లు అంటే ఒకలాగా వచ్చాయి. ఇప్పుడు దానిలోనే ఎన్ని రకాల మోడల్స్ వస్తున్నాయో. ఇది మీకు నెట్ వెయిట్ వచ్చి 37 grams ఉందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు పిల్లలకి అన్ని రకాల గోల్డ్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనం మల్టీపర్పస్గా ఉండే తీసుకోవచ్చు. ఇది మనం ఇట్లా వడ్డాణం కింద పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఉందండి. అలాగే ఇది చక్కగా ఇట్లా మనకి మూవ్ అవుతుంది. ఇలా హారం కింద కూడా వేసుకోవచ్చు అనమాట. అది సో 2 రకాలుగాను వేసుకోవచ్చు అనమాట. ప్రాపర్గా సెట్ చేసుకుంటే మన చక్క ఇట్లా వచ్చేస్తుందండి. ఇక్కడ చూసారండి, మెయిన్ లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా అమ్మ వచ్చి కూర్చున్నట్టే ఉన్నారనమాట. మీరు చూస్తే పాలిష్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఒక్కోటి కొన్ని మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి, కొన్ని టెంపుల్ జ్యువెలరీ లాగా ఉన్నాయి. అట్లా మీకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు అనమాట. ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా కూడా చెప్పచ్చు. ఇది రాణిహారం లాగా అండి. కుందన్స్, బుట్టపూసలు ఇలా ఉందన్నమాట. చాలా అంటే సాలిడ్గా గట్టి చేత అండి ఇది. ఈ చైన్స్ అవి కూడా గట్టి చేత ఉంది. చూడ్డానికి అట్లా ఉన్నా కూడా జాల్ డిజైన్ వచ్చినా కూడా గట్టి చేత ఉంది. ఇంకా ఇవి ఇక్కడ పైన వచ్చేసరికి మిరియం చేతలాగా ఇచ్చారనమాట. సో దేనికదే ఇండివిజువల్ పీసెస్ అండి. మీరు నచ్చినట్టుగా పోగులు కూడా తీసుకోవచ్చు. హ్యాంగింగ్స్ కూడా మీకు నచ్చినవి సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇదిగోండి చూసారా, డిజైన్స్ చాలా బాగున్నాయండి. దేనికదే బాగున్నాయి. ఇక్కడ చూస్తే మళ్ళీ పైన కూడా మనకి ఇట్లా వచ్చారనమాట. కృష్ణయ్య వచ్చారు.
అసలు మెయిన్ వర్క్మెన్షిప్ గురించి చెప్పుకోవాలండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా చూస్తే పైన చోకరు అంటే ఊరికే జస్ట్ అట్లా సెట్ చేశారు, దేనికి ఏది బాగుంటుంది అనే దానికి అనుగుణంగా. ఇంకా ప్రతిదానికి మ్యాక్సిమం మెన్షన్ చేస్తున్నానండి వెయిట్స్. చూడండి, ఇది నెట్ వెయిట్ వచ్చి 63 గ్రామ్స్ అండి పైది, దీనికి లేదు. ఇంతకుముందు ఇలా బొట్టుమాలలో కనీసం 130 గ్రామ్స్ 120 గ్రామ్స్ అట్లా ఉండేయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి 90 గ్రామ్స్, అరౌండ్ 90 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. ఇది 28 గ్రామ్స్ అట్లా ఉందండి. బుట్టలు చూసారా అండి, ఈ మనకి పాత మోడల్ లాగా ఇట్లా పద్మంలా వచ్చి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇదొకటి. ఇది చూసారా అండి, కాసుల పేరు మ్యాంగో హారం, కల్లిపి అనమాట. వెయిట్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేయండి, నేనే చెప్పేస్తాలేండి. 51 గ్రామ్స్ అండి. దీని వెయిట్ చెప్తున్నా, దీనిది కాదు, 51 గ్రామ్స్. అసలు ఎంత హెవీగా ఉందో చూడండి. ఇక్కడ మనకి మళ్ళీ ఇవి జడావు కుందన్స్ వచ్చినాయి అనమాట. సో ఇది ఒక ప్యాటర్ను. నెక్స్ట్ ఇది చూస్తున్నారండి, 50 గ్రామ్స్లో ఈ హారం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని మోడల్స్ ఉంటాయోనండి. మీరైతే ఇలా వస్తువు చూసుకోండి ముందు, దాన్ని బట్టి మినిమం మనం ఎంత కట్టగలుగుతాం అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. వస్తువు చూసుకుని దాన్ని బట్టి అమౌంట్ కట్టుకుంటే ఈ పెద్ద వస్తువులు కొనుక్కునేటప్పుడు తరుగు మజూరీ లేదనుకోండి, మనకు అక్కడే చాలా కలిసి వస్తాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో దేనికదే. ఇవేంటంటే కొంచెం ఇట్లా మనకి మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చినాయి అనమాట. ఇదేమో మళ్ళీ మనకి ఏమి గాడ్ మోటివ్స్ అట్లా ఏం లేకోకుండా వచ్చినాయి అనమాట. నేను మెయిన్ చూపిస్తూ ర్యాండమ్గా చూపిస్తున్నానండి, నాకు నచ్చినవి సెలెక్టివ్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది 68 గ్రాముల్లో వడ్డానం డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, పైన ఈ చాతరాటంతో బాగా హెవీ లుక్ వచ్చిందనమాట. మామూలుగా వడ్డాణాలు అంటే ఇంతకుముందు 1/2 కేజీ మినిమం ఉండాలి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు దీనికి కావాలనుకుంటే బెల్ట్ వెండి దాని మీద ప్లేటింగ్ చేపించేసుకున్నాం అనుకోండి, మనకు తక్కువలో అయిపోతుంది కదా. సో అట్లా అనమాట. అసలు ఇదైతే నేను కనీసం ఒక 100 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నానండి. ఇది వెయిట్ వచ్చి 78 గ్రామ్స్ మాత్రమే అంటే ఆ డిజైన్ చూడండి ముందు. 103 గ్రామ్స్ అండి. దీనికి ఏంటంటే మనకి ఒక్కొక్క బాక్స్లోనూ అమ్మవారు ఇట్లా ఎంబోజ్ అయ్యి వచ్చింది అనమాట డిజైను. అలాగే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి, చాంద్బాలి టైప్లో అట్లా చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇంకా ఇదిగోండి కింద ఇంకొక డిజైన్. ఇది మనకి అట్లా ఏమి దేవుడి అట్లా ఏమి వద్దు అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి నెట్ వెయిట్ 74 గ్రామ్స్. ఎంత హెవీగా ఉందో చూస్తున్నారా. నెక్స్ట్ ఇదిగోండి 134 గ్రామ్స్లో అండి. ఇది చూస్తున్నారు కదా, మనకి నక్షి డిజైన్ వచ్చి అసలు ఎంత బాగుందో. మెయిన్ ఎంబోజ్ వచ్చింది, అమ్మవారి మధ్యలో ఉన్నారు, మళ్ళీ అటు ఇటు కూడా అమ్మవారు. అసలు హంసలు అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. దీనికైతే నాకు ఇక్కడ ఈ ప్యాటర్న్ బాగా నచ్చిందండి, చక్కగా చాలా బాగుంది అనిపించింది. మనకేంటంటే గజలక్ష్మి అమ్మవారు అనమాట మధ్యలో. చాలా బాగా వచ్చినాయండి. అసలు ఆ వెయిట్లకి ఇక్కడ చూసే పీసులకి సంబంధం లేదన్నట్టున్నాయి. ఇవాళ రోజున మార్కెట్లో చాలా ప్లేసెస్లో అన్ని రకాలు ఎన్ని దొరికినా కూడా అండి, ఇంట్లో లైట్ వెయిట్లో ఇంత మంచి డిజైన్స్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా పన్నా జ్యువెలర్స్లో ఉంటాయని అయితే చెప్పగలుగుతానండి. ఇది నేను ఇంకా ఎక్కువ మాట్లాడటం కాదు కానండి, కొన్ని చూపిస్తున్నాను చూడండి. మీరైతే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ మీరు సొంతంగా కూడా చూసిన తర్వాత ఒక వస్తువు ఏం తీసుకుందాం అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది కట్టుకుంటే బాగుంటుంది. మనకి 18 క్యారెట్స్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది. ఒకసారి వచ్చినప్పుడు అటు కూడా ఆ కౌంటర్ కూడా ఒక లుక్ చేయండి. ఇక్కడ నేను ఇవి కూడా చూస్తున్నాను, పర్పస్ ఏంటనేది కూడా షేర్ చేస్తానులేండి మీతోటి. అలాగే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. సో వచ్చినప్పుడు ఆ కౌంటర్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే ఇవన్నీ సీజెడ్స్లో అండి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇక్కడ. ప్రజెంట్ ఈ చోకర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయండి, బాగా పెట్టుకుంటున్నారు. స్పెషల్లీ పిల్లలకి అట్లా అయితే ఏంటంటే వాళ్ళు ఏమైనా డ్రెస్సెస్ మీద కానివ్వండి, లెహంగాస్ మీద కానివ్వండి బాగుంటాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చక్కగా. ఇది వెయిట్ ఎంత ఉంది, 8.5 గ్రామ్స్ ఉందండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 6.7 గ్రామ్స్ అనుకోండి. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి. మనకి పెండెంట్ వచ్చి ఒక 4 గ్రామ్స్ అట్లా ఉంది. ఇదేమో ఇటాలియన్ థ్రెడ్ అంటండి, పిల్లలు ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకోవడం చక్కగా ఇలా ఫ్యాన్సీగా బాగుంటాయి.
తీసుకుంటే పెండెంట్ మనం తర్వాత ఇది ఏమి కాదంటండి, దేనికైతే ఏం కాదంట. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇట్లా ప్రతిదానికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసి ఉన్నాయి. మనం నచ్చకపోతే మనం వేరే కూడా చూసి తీసుకోవచ్చు. సో ఆ ఇటాలియన్ థ్రెడ్స్ దానిలోనే ఇవి కూడా మన మోడల్స్ అండి. ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, నాకు నచ్చినవి నేను చూపిస్తాను. ఇవి ఇన్విజిబుల్ ప్యాటర్న్స్ వస్తాయి కదండి, ఆ టైప్ కంటి ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఇక్కడ ఇది చాలా బాగా వచ్చింది, పెండెంట్ డిఫరెంట్గా అనిపించింది. స్టోన్ పైన మనకి అట్లా డిజైన్ అనేది వచ్చింది సీజెట్స్ తోటి. ఈఎఫ్ క్లారిస్ అండి. ఇందులో మనకి 1,50,000 దగ్గర నుంచి స్టార్టింగ్ రేంజ్ సెట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇది కలర్ వచ్చేసరికేమో మనకి ఈఎఫ్ కలరు, క్లారిటీ వచ్చేసరికేమో వివిఎస్ క్లారిటీ అంటండి. కొత్తది తెలుసుకున్నా నేను, సో మీకు కూడా చెప్దామని. అంటే దీనిలో కలర్స్ ఉంటాయంట, దాన్ని బట్టి చెప్తారంట. క్లారిటీ ఏమో కటింగ్ని బట్టి ఉంటుందంట. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఒకసారి వచ్చినప్పుడు ఇవి న్యాచురల్ డైమండ్స్ నేను చూపించేది, ల్యాబ్ గ్రోన్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది, చూడొచ్చు అవి కూడా. ఇదిగోండి ఈ మోడల్ బాగుంది కదా, సో మీకు నచ్చిందా చెప్పండి, నేను చూపించిన వాటిలో ఏం బాగున్నాయో చెప్పండి. నాకైతే ఇది నచ్చిందండి, చక్కగా అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇవి చూసినా కానీ పిల్లలు పెట్టుకుంటే అన్నట్టే అనిపిస్తుంది నా మైండ్లో. నాకు సంజమ్మ మేబీ ఆడపిల్ల ఉండటం మూలంగా అట్లా అనిపిస్తుందేమో, కానీ సంజమ్మే మైండ్లో వస్తుంది అనమాట. సో నా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు చూపించకుండా ఎట్లా ఉంటాను చూపిస్తాను. కాకపోతే ఏంటంటే నేను కొంచెం కస్టమైజేషన్కి అని చెప్పి ఇచ్చాను, అది అయిపోయి రాగానే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా మీకు ఎవరికైనా అవసరం ఉంటే మంచి ఆఫర్ కనుక మేకింగ్ ఛార్జెస్ అలాగే తరుగు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉంది కనుక, ఆఫర్ ఎప్పటి నుంచి మే 15 నుంచి మే 30 వరకు ఉందండి. సో మంచి అవకాశం, పెద్ద వస్తువులు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు చాలా కలిసి వస్తుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.